వంకాయతో కూరలు, వేపుళ్ళు బోర్ కొట్టాయా? అయితే కేవలం 4, 5 వంకాయలు, ఒక్క ఉల్లిపాయతో అచ్చం రోటి పచ్చడి రుచి వచ్చేలా ఇలా చట్నీ చేసి చూడండి. వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అమృతంలాగుంటుంది. అస్సలు వదిలిపెట్టరు. ఇది రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మధురా ఫుడ్స్. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి అందులోకి కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక బాగా కడిగి పెట్టుకున్న 4-5 ఫ్రెష్ వంకాయలను వేసుకోవాలి. తెల్ల వంకాయలతో కంటే కూడా ఈ చట్నీ ఈ వంకాయలతో చేస్తేనే రుచి ఎక్కువగా ఉంటుంది. మూత పెట్టుకొని మంట సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ వంకాయలను తిప్పుతూ ఉండాలి. లేదంటే ఒకవైపు బాగా మగ్గిపోతాయి, ఇంకొక వైపు పచ్చిగానే ఉంటాయి వంకాయలు. మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి వంకాయలను మరోసారి అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఎక్కడైనా పచ్చిగా కనిపిస్తే ఆ వైపు కూడా బాగా మగ్గేలా తిప్పి కాల్చుకోవాలి. వంకాయలు బాగా మగ్గాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక కత్తితో గుచ్చి చూడండి. కత్తి ఈజీగా లోపలికి వెళ్తే వంకాయలు పర్ఫెక్ట్ గా మగ్గినట్లే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వంకాయలు చల్లారేలోపు పచ్చడికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్లు తురిమిన ఎండు కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు, కారం, నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఉన్న మాడిపోయిన తొక్కను తీసేయాలి. తొటాలనైతే ఖచ్చితంగా తీసేయాలి. తొక్క పల్చగా ఉంటే అలాగే ఉంచేయచ్చు. అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. అన్ని వంకాయలకు తొటాలు తీసేసి ఇలా తొక్కను తీసేసుకోవాలి. వంకాయలన్నిటినీ చేత్తో బాగా మ్యాష్ చేయాలి. ఇలా కంప్లీట్గా నలుచుకున్న వంకాయల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంతటితో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి దీన్ని ఇలాగే తినేయొచ్చు, కానీ దీనికి ఒక మంచి తాలింపు పెడితే టేస్ట్ డబల్ అవుతుంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇంకేముంది, ఆ తాలింపును మన వంకాయ పచ్చడిలో వేసి కలిపేయడమే. అంతేనండి, నూరూరించే వంకాయ ఉల్లి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యితో వేసుకుని తింటే ఇక చెప్పనక్కర్లేదు. అద్భుత అన్నట్టు ఉంటది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ రెసిపీ.